పేరున పిలవాలని, ఆ దేవుని కొలవాలని, ఆ దేవుడే మన తండ్రని యేసే అన్నాడుగా. ఆ దేవుడే మన తండ్రిని యేసే పిలిచాడుగా. పిలవాలి యేసు ద్వారే అని, ఆ యేసు నామమున తండ్రి అని. పిలవాలి యేసు ద్వారే అని, ఆ యేసు నామమున తండ్రి అని. పేరున పిలవాలని, ఆ దేవుని కొలవాలని. బైబిల్ని కానీ, యేసుక్రీస్తును కానీ, క్రైస్తవ్యాన్ని కానీ తప్పుడుగా మాట్లాడేవారిని సవాల్ చేసి వాదించి ఓడించిన జయశాలి పిడి సుందర్రావు గారు మాట్లాడిన మాటలను పాటలుగా రచించిన కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఒకటేనా వచ్చింది? ఇప్పుడు వస్తుంది. వచ్చింది. అదే ఇప్పుడు వస్తుంది. దేవుడా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు గుర్తించలేదా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండని దేవుడు అన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. మనిషిని చూసైనా దేవుడున్నాడని నమ్మాలి. పాట నెంబర్ 131. పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని, ఇవి నీకు ఉందని. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని, ఇవి నీకు ఉందని. ఈ మాటలే ఏ జంతువులకు లేనే లేవుగా, నీకున్నవే నాకొకరికే నీవిచ్చావుగా. ఈ పోలికే నీదేనని నీవన్నావుగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా.
పోలికే నాలోను ఉంచావుగా, ప్రతి సృష్టి నీలాగందుకే చేశానుగా, ఈ సృష్టి నా కోసం చేసావుగా, ప్రతి సృష్టి నీలాగందుకే చేయా. సాధ్యమే మనుషులకే ఇది సాధ్యమే, దేవునికి పుట్టానని చెప్పుకోవడానికే తన స్వరము పెట్టి ఉంచాడు తన పోలిక. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు, నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. జాతిని తెలుసుకుందిగా, తన జాతిని గుర్తించి కలుపుకుందిగా, తన పోలికే ఇదేనని అనుకుందిగా, తన తల్లిని గుర్తించి తెలుసుకుందిగా, జంతువులకు తెలిసిందిగా, మనుషులకి తెలియాలిగా, ఆ దేవుని పోలిక నీదని చెప్పుకోవడానికి ఏ జీవి నుండి నీ రూపమే రావడం లేదుగా, నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు, నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఏ చూపు నీదని, ఏ చెవులు నీవని, ఏ మాట నీదని, ఇవి నీకు ఉందని, ఏ చూపు నీదని, ఏ చెవులు నీవని, ఏ మాట నీదని, ఇవి నీకు ఉందని, ఈ మాటలే ఏ జంతువులకు లేనే లేవుగా, నీకున్నవే నాకొకరికే నీవిచ్చావుగా, నీ పోలికే ఇదేనని నీవన్నావుగా, నేను చూసి నీవున్నావని నమ్మాలిగా. నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకున్నానండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి కూడి వచ్చిన మీ బిడ్డలకు తండ్రి నేను మీ మాటల్ని చెప్పుచుండగా నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. అలాగే తండ్రి వింటున్న వాక్యాన్ని తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టు వరకు కాకుండా విన్న ప్రతి వాక్యాన్ని తండ్రి తమ హృదయంలో భద్రంగా దాచుకొని తండ్రి వాటి ప్రకారంగా మేమందరం తండ్రి చివరి వరకు మీ ఎడల నమ్మకంగా బ్రతికే అవకాశాన్ని, సహాయాన్ని మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, డీబీటెడ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన పాఠం అండి. D2 వారి పాఠం సమసమాజ స్థాపనకు కావలసినది ఏది
చట్టమా తుపాకీ గొట్టమా? సమాజ స్థాపనకు కావలసినది ఏది? చట్టమా తుపాకీ గొట్టమా? సమాజ స్థాపనకు అంటే సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడానికి, సమానత్వాన్ని సమాజంలో స్థాపించడానికి ఏం కావాలి? చట్టం కావాలా లేకపోతే తుపాకీ గొట్టాలు కావాలా అని తెలిపేదే ఈ పాఠం యొక్క ముఖ్య సారాంశం. ఇకపోతే సమానత్వం గురించి కాసేపు ఆలోచిస్తే, ఈ సమానత్వం అనేది నిజానికి సమాజంలో లేదండి. సమాజంలో మనం సమానత్వం చూడలేకపోతున్నాం. ఎన్నో భిన్నాభిప్రాయాలు అలాగే ఎన్నో విభిన్నాలు కూడా ఉన్నాయి. సమానత్వాన్ని సమాజంలో తేవడానికి ఎంతోమంది విప్లవకారులు వచ్చారు. మావో కానీ అలాగే లెనిన్లు కానీ కార్ల్ మార్క్స్ ఇలా చాలామంది విప్లవకారులు వచ్చి సమానత్వాన్ని స్థాపించడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో విప్లవాలు కూడా ప్రారంభించారు. కానీ వీరు చేసిన ఈ ఉద్యమాలన్నీ విఫలమయ్యాయండి. ఇవన్నీ విఫలమయ్యాయి. ఇవేవి కూడా సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పలేకపోయింది. అలాగే మన ఇండియాకు వస్తే మరి ఇందిరాగాంధీ గారు సమానత్వాన్ని స్థాపించడానికి ఆవిడొక చట్టం చేసిందండి. ఆ చట్టం పేరే ల్యాండ్ సీజింగ్ యాక్ట్. ఆ చట్టం పేరే ల్యాండ్ సీజింగ్ యాక్ట్ అని. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కుటుంబానికి అంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఎన్నో ఎకరాలు ఉంటే ఆ ఎకరాలు ఉన్న కుటుంబానికి కేవలం 15 ఎకరాలు మాత్రమే ఉండాలి. భూములు ఉన్న కుటుంబానికి కేవలం 15 ఎకరాలు మాత్రమే ఉండాలి. అంతకు మించి భూములు ఉంటే, అంతకు మించి ఎకరాలు ఏమైనా ఉంటే అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అలా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని లేని పేద ప్రజలకు అంటే ఫార్మర్స్కి అలాగే చాలా పూర్గా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అందిస్తుంది. దీని వలన సమానత్వాన్ని నెలకొల్పుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మరి ఇందిరాగాంధీ గారు ఈ ఒక చట్టాన్ని స్థాపించడం జరుగుతుంది. కానీ ఈ చట్టాన్ని స్థాపించిన కొన్ని రోజులకే ఆవిడ మరణిస్తారు. ఆ తర్వాత ఈ చట్టం కూడా సమానత్వాన్ని స్థాపించడానికి విఫలమైపోతుందండి. అందుకే మనం మరి ఇండియాలో ఆలోచిస్తే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, అలాగే కొద్దిమందే ధనవంతులు ఉన్నారు. మన ఇండియాలో అంటండి కేవలం ఒక సంవత్సరానికి కనీసం ఒక 3 లక్షల మంది కన్నా పైగా ఆకలితో చచ్చిపోతున్నారంట. 3 లక్షల మంది సంవత్సరానికి కేవలం ఆకలితోనే చచ్చిపోతున్నారు. ఇది సమానత్వం లేకపోవడం వల్లే. ఎందుకంటే కరప్షన్ అనేది ఇండియాలో జరుగుతూనే ఉంది. అందుకే చిన్నప్పటి నుండి మనం పాఠాల్లో చదువుకుంటూనే ఉన్నాం. ఏమని? డెవలపింగ్ నేషన్ అంట ఇండియా ఏంటంటే అండి డెవలపింగ్ నేషన్. ఎన్ని సంవత్సరాల నుండి డెవలప్ అవుతుంది నేషన్? దీనికన్నా ఎన్నో చిన్న ప్రదేశాలు కూడా డెవలప్డ్ అయిపోయాయి. కానీ ఇండియా మాత్రం ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఎందుకు ఇలాగ ఉందంటే కారణం కరప్షన్ అనేది ఇండియాలో ఎక్కువైందండి. అందుకే ఇంకా ఇండియా డెవలపింగ్ నేషన్ కిందనే వస్తుంది. అసలు మనిషి ఇలా మారిపోవడానికి, అసలు సమాజంలో సమానత్వం రాకపోవడానికి గల కారణం ఏంటి అని మనం బైబిల్ని అడిగితే బైబిల్ ఒక మంచి మాటను చెప్తుందండి. ఆ మాటను చూసుకొని మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 2 వచనములండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనములు. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలా అంకుల్. ఇక్కడ మొదటి వచనంలో మనం ఏం చదువుకుంటున్నామండి? అంత్యదినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. స్వార్థం
మనిషిలో స్వార్థం ఉంది కాబట్టే, ధనాపేక్ష ఉంది కాబట్టే ఎంతోమంది ధనవంతులు అయిపోతున్నారు. దానికన్నా మించి చాలామంది ఇంకా పేదవారుగానే మిగిలిపోతున్నారు. ఈ స్వార్థం అనేది నేడు సమాజంలో ఎక్కువ ఉంది కాబట్టి సమానత్వం అనేది సమాజంలో లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటంట? స్వార్థం. మరి దేవుడు స్వార్థంగానే ఇచ్చాడా? దేవుడు ఈ భూమిని అంతటినీ చేశాక మీరు కొంతమంది దీన్ని ఏలాలి, పరిపాలించాలి అని దేవుడు ఏమైనా స్వార్థం చూపించాడా? చూపించలేదండి. ఆయన సమానంగానే పంచాడు. ఆ మాటను మనం ఆదికాండంలో చూసుకోవచ్చు. ఒకసారి ఆ మాటను కూడా చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం అండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరాళ్ళు? ఆదాము, హవ్వ. వారిని ఆశీర్వదించి ఏమన్నారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. మీరు ఫలించండి, భూమిని నిండించండి. భూమిని నిండించాక మీరు దాన్ని లోపరుచుకోండి. అందరూ సమానంగా పంచుకోండి. అంతేగాని ఒకళ్ళు ఎక్కువగా తీసుకోండి, ఒకళ్ళు తక్కువగా తీసుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. దేవుడు మనుషులందరికీ కూడా ఈ ప్రకృతిని సమానంగానే పంచాడు. దేవుడు మనుషులందరినీ సమానంగానే చూశాడండి. కానీ మనిషి ఇలా తయారైపోయాడు. మనిషే స్వార్థపు బుద్ధితో ఇలా తయారైపోయాడు. అసలు మనిషి ఎందుకు ఇలా స్వార్థపరుడుగా మారిపోతున్నాడు? మనిషి ఎందుకు ఇలా స్వార్థపరుడుగా మారిపోతున్నాడు? ఈ స్వార్థం అనేది మనిషికి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దీనికి ముఖ్య కారణం ఏంటి అనేది మరి యాకోబు గారు రాసిన పత్రికలో మనం చూడగలమండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1-2 వచనములు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములు. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మొదటి వచనంలో క్లియర్గా చెప్పారండి. ఏమని? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అసలు ఈ యుద్ధాలు, ఈ అసమానత్వం ఇవన్నీ ఎలాగొస్తున్నాయంటండి? శరీర కోరికలు. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. భోగేచ్ఛములు అంటే మీ అవయవాల్లో కలుగుతున్న కోరికలు, స్వార్థం, అతి ఆశ. దీనివల్లే ఏమవుతుందంటే యుద్ధాలు అలాగే పోరాటాలు వస్తున్నాయి అని వాక్యం చెప్తుందండి. మరి యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయంటే మీ మనసు కలుషితమైపోయింది, మీ మనసు బాగాలేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నాడు. మరి ఈ మనసును మార్చాలి. ఇప్పుడు సమాజంలో సమానత్వం రాకుండా పోవడానికి గల కారణం ఏంటి? స్వార్థం. మనసు చెడిపోయింది. ఇప్పుడు సమానత్వం రావాలంటే ఏం చేయాలి? చెడిపోయిన మనసును బాగుపరచాలి. మరి మనసును బాగుపరిచే ఆ శక్తి దేనికి ఉంది? చట్టానికి ఉందా? చట్టం మార్చగలదా మనిషిని? జైల్లో పెట్టారండి, మారగలడా మనిషి? జైలు నుండి వచ్చాక కూడా ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, ఏమంటారు తెలుసా? నేను ఒకసారి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ నాకు కొత్త ఏం కదా కలిసి ఇంకోసారి వెళ్ళొస్తానని చెప్తాడు. ఏం మారాడాడు? ఏం మారలే. అక్కడికి వెళ్ళక ఇంకా ధైర్యం వచ్చింది, పర్లేదు ఇంకా వెళ్ళొచ్చాను, ఇంకోసారి వెళ్తా కావాల్సిందే అని. పోనీ తుపాకీ గుట్టాలు, తుపాకీ చూపిస్తే మనిషి మారుతాడా?
ప్రాణం వదిలేస్తాడేమో కానీ మనిషి మనసు మారదు. మరి మనిషి మనసు మార్చేదేది? మనిషి మనసును మార్చే యొక్క శక్తి దేనికి కలిగి ఉందంటే కేవలం ఒకే ఒక దానికి కలిగి ఉంది. ఏంటది? దేవుని వాక్యం అండి. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం అంట హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. అంటే మనిషి తాలూకా ఆలోచనలని మార్చే శక్తి, ఆ కెపాసిటీ దేనికి ఉందంటే ఒక్క దేవుని వాక్యానికే ఉంది అని మనం అర్థం చేసుకోగలం అండి ఈ మాటలో చూస్తే. మరి దేవుడు పరిపాలించాడా? ఆయన పరిపాలన సమానంగా చూశాడా? అసలు దేవుడు పరిపాలించాడా అనే ప్రశ్నను మనం ఆలోచిస్తే దేవుడు పరిపాలించాడండి. ఎవరిని పరిపాలించాడు? సమూయేలు గ్రంథం అండి. సమూయేలు మొదటి గ్రంథంలో చూసుకుందాం. దేవుడు ఎవరిని పరిపాలించాడు అనేది మనం చూసుకుంటున్నామండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని చెప్తున్నారు. ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు చెప్తున్నారు. ఏమని? తమ్మును ఏలకుండా. తమ్మునంటే ఎవరిని ఏలకుండా? ఇశ్రాయేల్ని ఏలకుండా నన్ను విసర్జించారు. అంటే దేవుడు ఎవరిని వేయలేడంట? ఇశ్రాయేల్ని పరిపాలించాడు, ఇశ్రాయేల్ని కాపాడారు, ఇశ్రాయేల్ని పరిపాలించారు. ఇప్పుడేమో ఇశ్రాయేలు దేవుణ్ణే వద్దనుకుంటున్నారు. మరి దేవుడు ఇశ్రాయేల్ని పరిపాలించేటప్పుడు ఎలా చూసుకున్నారు అంటే, ఆయన రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఎలా చూసుకున్నాడు? సమానంగా చూసుకున్నాడా అనేది కూడా మనం ఆలోచిద్దామండి. దాని గురించి నిర్గమకాండంలో ఒక సందర్భం రాయబడింది. ఆ సందర్భం చదివితే దేవుడు ఎంత మంచిగా వాళ్ళని పరిపాలించాడో మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 16వ అధ్యాయం 16 నుండి 18 వచనములండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 16 నుండి 18 వచనములు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తమ వారి భోజనమునకును ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెన. నేను ఇశ్రాయేలీయులు అట్లు చెయ్యగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి.
మన్నానండి. దేవుడు మన్నాని ముందున పెట్టి మీరు ఒక్క ఓమెరు చొప్పుననే ప్రతి తలకు ఇలా తీసుకోండి అని చెప్తాడు. మన ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు చెప్పిన పని మాత్రం అస్సలు చేయరు, దానికి రివర్సే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది హెచ్చుగా తీసుకుంటారు, కొంతమంది తక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే మిగిలి ఉండదు కదా. అప్పుడు ఏం చేసంట దేవుడు, హెచ్చుగా తీసుకున్న వారికి మిగిలిపోలేదట, తక్కువగా సమకూర్చున్న వాళ్ళకి తక్కువ కాలేదంట. అంటే సమానంగా చూశాడు. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలులందరినీ సమానంగా చూశాడని మనం అర్థం చేసుకోగలం. దేవుడు పరిపాలించిన ఇశ్రాయేలుని ఎలా చూసుకున్నంటే సమానంగా, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువ కూడా కాలేదు. అలాగే మరొక సందర్భాన్ని కూడా చూసుకుందాం. ఆయన ఎలా ఇశ్రాయేలుని కాపాడారు అని చెప్పడానికి మరొక సందర్భం నెహెమ్యా అండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19 నుండి 21 వచనముల వరకు అండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19 నుండి 21 వచనములు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు, మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకును నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. దేవుడండి ఎంత బాగా పరిపాలించాడు చూడండి. ఇక్కడ ఎంత జాగ్రత్తగా పరిపాలించాడండి. పగలంట మేఘస్తంభం. ఎందుకు పగలు మేఘస్తంభం పెట్టాడు? నా పిల్లలు ప్రయాణిస్తున్నారు, ఎండ దెబ్బకి ఎక్కడ మళ్ళీ నీరసించి పడిపోతారేమోనని వీళ్ళ కేర్ కోసం ఏం చేశాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు. ఇక రాత్రిపూట వచ్చేసరికి చలి, ఇంకోటి చిట్ట చీకటి, ఏం కనిపించదు. ఇప్పుడు ఉన్నట్లాగా అక్కడ ఎలక్ట్రిసిటీ ఏం లేదు కదా, చిట్ట చీకటి. మళ్ళీ ప్రయాణించడానికి అగ్నిస్తంభం, మేఘస్తంభం కాదండి, అగ్నిస్తంభాన్ని పెడతాడు. తర్వాత ఏమీ తక్కువ కాలేదు, మన్నాను ఇవ్వక మానలేదు, అడిగినప్పుడల్లా దాహాన్ని తీర్చాడు. కాస్తే పూరెడి పిట్టలు, మాంసం కూడా ఇచ్చాడండి దేవుడు, మాంసం కూడా ఇచ్చాడు. తర్వాత వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. ఉపకారాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కనిపిస్తాడు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మని దయచేసితివి. 21వ వచనం చాలా బాగుందండి అన్నమాట. ఏంటది? నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వాళ్ళ కాళ్ళకి వాపు రాలేదు. వస్త్రాలు కూడా పాతగిల్లిపోలేదండి, నడిచి కాళ్ళకు కూడా వాపు రాలేదు. ఎంత జాగ్రత్తగా, ఎంత సమానత్వంతో దేవుడు ఇశ్రాయేలుని పరిపాలించాడో మనకి 2 సందర్భాలను చూస్తే అర్థమైపోతుందండి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏముంది? సమానత్వం ఉంది. ఇంతటి మహాపరిపాలనని, ఇంతటి చాలా జాగ్రత్తగా పరిపాలించిన దేవుణ్ణి ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా? వద్దనుకుంటారండి. ఎందుకు వద్దనుకున్నారో కూడా ఒక కారణం చెప్తారండి దానికి. అది మళ్ళీ 1 సమూయేలు గ్రంథంకి వచ్చేయండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు ఇప్పుడు చదవండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 8 వచనం వరకు చదవండి. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక
సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారనిన మాట సమూయేలు గారి దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తిలో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటినీ ప్రకారముగా వారిని ఎడల జరిగించుచున్నారు. కొంతమంది ఇశ్రాయేల్లో పెద్దలండి సమూయేలు గారి దగ్గరకు వస్తారు. వచ్చి ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున అంటే చుట్టూ ఉన్న అమలేకులు కానీ ఫిలిస్తీన్లు కానీ వీళ్ళందరికీ ఎవరున్నారు? రాజులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ, ఈ జనులందరికీ రాజు ఉన్నాడు, వాళ్ళకు ఒక మర్యాద ఉంది. కాబట్టి సకల జనాల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి అంటారు. అంటే ఇశ్రాయేలుకి అప్పటి వరకు పరిపాలించింది ఎవరో కూడా ఐడియా లేదు. ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పాను. అతడు మాకు న్యాయం తీరుస్తాడు. అంటే ఇప్పటి వరకు దేవుడు చేసినంత అన్యాయం అండి వాళ్ళకి లేదే, న్యాయంగానే చేశాడు కదా అన్నీ కూడా. ఆయన చేసి న్యాయాన్ని కూడా గ్రహించలేకపోయారండి ఇశ్రాయేలీయులు. అందుకే ఏమన్నారు, సకల మర్యాద చొప్పున, సకల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి అంటాడండి. అప్పుడు దేవుడు కూడా మరి సమూయేలు గారు వెళ్ళి దేవుని చెప్తారు. చెప్పాక ఇంకా దేవుడు కూడా సరే వాళ్ళు అడిగినట్టే చెయ్యు అని చెప్తాడండి. చెప్పాక కిందన ఒక మాట అంటాడండి, చాలా బాధపడుతూ మాట అంటాడండి 7వ వచనంలో, వారు నిన్ను విసర్జింపలేదు సమూయేలు, కాకపోతే తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇంత బాగా చూసుకుంటే వారిని వేలకుండా వారు నన్నే విసర్జించి ఉన్నారు. కాబట్టి వారు ఏం చెప్తారో నువ్వు అది చెయ్యి అని చెప్తాడండి. ఆ కిందికి వచ్చేసరికి, మీకు రాజు ఒకవేళ వస్తే, సకల మర్యాద చొప్పునే మీరు రాజు కోరుకుంటున్నారు, ఓకే. ఒకవేళ మీకు రాజుగాని వస్తే అతను పెట్టే మీకు హింసలు ఎలాగ ఉంటాయో కూడా కిందను వివరించాడు. అది మనకు 10వ వచనం నుండి కనిపిస్తుంది. 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదవండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించి ఇలాగూ చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామాన్లను చేయుటకు వాళ్ళని ఏర్పరచుకున్నాను. 13వ వచనం కూడా చదవండి. మీ కుమార్తెలను భక్ష్యకారణులుగాను బోనకెత్తలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొను. చాలా అంకుల్, ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి ఇశ్రాయేలుకి ఏంటంటే, మీరు రాజును కోరుకుంటే మీ పరిస్థితి ఏమవుద్దంట, మీరు రాజును కోరుకుంటే మీ కుమారులు అతనికి సేవకులుగా అయిపోతారు, బానిసలు అయిపోతారు. మీ అతని మరి ఆ రాజు రథం ముందు కొంతమంది పరిగెత్తాలి, వెనక కొంతమంది పరిగెత్తాలి, రాజుకు సేవ చేయాలి. ఆ తర్వాత మీ కుమార్తెలు
భక్ష్యకారిణిగాను అంటే వంట చేసేవారుగా ఉండాలి, రొట్టెలు కాలుస్తూ ఉండాలి. మీరు రాజును కోరుకుంటే మీరందరూ ఏమైపోతారు? దాసులు అయిపోతారు, బానిసలు అయిపోతారు అని చెప్పినా అయినా పర్లేదు మాకు కావాలని చెప్పారండి ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు కూడా సరే మీరు రాజుని ఎన్నుకోండి అని, రాజుని ఎన్నుకోవడానికి కూడా కొన్ని క్వాలిటీస్ చెప్తాడు. ఈ క్వాలిటీస్ని బట్టే మీరు రాజుని ఎన్నుకోవాలి, ఈ క్వాలిటీస్ ఉన్నవాడే మీకు రాజుగా పరిపాలించాలి, రాజుగా మీరు నియమించుకుంటే ఈ క్వాలిటీస్ కంపల్సరీ అతనిలో ఉండాలి అని చెప్తాడు. మరి దేవుడు రాజుకు ఉండవలసిన క్వాలిటీస్ ఏమని చెప్పాడు? వాటిని కూడా ఒకసారి మనం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండంలో రాయించాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుండి 18 వచనములు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాఠానికి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుండి 18 వచన ప్రియులారా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చి ఉన్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించి కొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. మీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తన గుర్రములు హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండా ఉండునట్లు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తన బ్రతుకు దినములన్నిటి ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇశ్రాయేలుకు ఒకవేళ రాజు మీరు కావాలనుకుంటే మీరు ఎన్నుకున్న రాజుకు ఇవన్నీ ఉండాలని చెప్తున్నాడు అండి. ముందుగా ఏం చెప్పాడు? ఇశ్రాయేలులోనే రాజు ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మీరు నియమించుకునే రాజు ఇశ్రాయేలీయుడిలోనే అయి ఉండాలి. మీ సహోదరుల్లోనే మీరు ఒకరిని రాజుగా ఎన్నుకోవాలి. రెండవ క్వాలిటీ అంటే ఎక్కువ గుర్రాలు ఉండకూడదు. గుర్రాలు ఎక్కువగా అతను సంపాదించుకోకూడదు, ఎక్కువ గుర్రాలు అతను ఉంచుకోకూడదు. మూడవది ఏంటంటే ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఇక నాలుగో పాయింట్ అంటే ధనం, బంగారం, వెండి, వజ్రం, వైడ్యూరాలు ఇవన్నీ వేటిని కూడా అతను ఎక్కువగా ఆశించకూడదు, అసలు ఆశించనే కూడదు, ఎక్కువగా అతని దగ్గర ఉంచుకోకూడదు. ఇంకా ఐదో లక్షణం వచ్చేసరికి రాజు దగ్గర ధర్మశాస్త్రం యొక్క కాపీ ఉండాలి. రాజు దగ్గర ధర్మశాస్త్రం యొక్క కాపీ ఉండాలి. ధర్మశాస్త్రం అనేది లేవీల దగ్గర ఉంటుంది. ఆ లేవీల దగ్గర నుండి వాళ్ళు ఒక కాపీని తీసుకొని ఉంచుకోవాలి. రాజు ప్రతిరోజు రాజు దాన్ని చదివి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలుని పరిపాలించాలి. ఈ 5 క్వాలిటీస్ చెప్పాడండి. క్వాలిటీస్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే రాజు ఇశ్రాయేలులోనే ఉండాలి.
రాజు ఇశ్రాయేలులో నుండే రావాలి. రెండోది ఏంటంటే ఎక్కువ గుర్రాలను అతను సంపాదించుకోకూడదు. ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. మూడవ క్వాలిటీ ఏంటంటే ఎక్కువ స్త్రీలను వివాహం ఆడకూడదు. ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇక నాలుగోది ఏంటంటే ధనం, ఐశ్వర్యాన్ని అతను ఆశించకూడదు, ఎక్కువ ఉంచుకోకూడదు. ఐదోది ఏంటంటే రాజుగారి దగ్గర ధర్మశాస్త్రం యొక్క మరి కాపీ అతని దగ్గర కంపల్సరీ ఉండాలి. అతను ధర్మశాస్త్రాన్ని చదివి దాని ప్రకారంగానే అక్కడున్న ఇశ్రాయేలీలందరినీ పరిపాలించాలి. ఇవి ఇశ్రాయేలీలకి మరి రాజుగా వాళ్ళు కావాలన్నప్పుడు దేవుడు చెప్పిన క్వాలిటీస్ అండి. మీరు రాజుని నియమించుకుంటే ఈ క్వాలిటీసే ఉండాలి, ఈ క్వాలిటీస్ని బట్టే అతన్ని మీరు రాజుగా ఎన్నుకోవాలని చెప్తాడు. మరి ఇశ్రాయేల్ ఏం చేశారు? ఇశ్రాయేల్ ఏం చేశారంటే అసలు ఈ క్వాలిటీస్ గురించి వాళ్ళు పట్టించుకున్నారండి? పట్టించుకోలేదండి. వాళ్ళు అసలు దేన్ని చూసి రాజుగా ఎన్నుకున్నారో కూడా ఆ సందర్భాన్ని ఒకసారి చూసుకుందామండి. సౌలు గారి ఎన్నిక ఎలాగైందో మరి మొదటి సమూయేలు గ్రంథంలో రాసించాడండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనములు ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనం. అఫీకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోకు జననమైన అబియేలు కుమారుడుగు కీషువను బెన్యామీనుడు కూడా ఉండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అనునొక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యగల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని సాటి సుందరుడు ఎవడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలా ఇక్కడ ఇశ్రాయేలు రాజుని ఎన్నుకున్నారండి. సౌలు వాళ్ళకి మరి మొదటి రాజు అనమాట. సౌలు వాళ్ళ ఇశ్రాయేలుకి పరిపాలించిన మొదటి రాజు. సౌలు గారిలో వీరు చూసిన క్వాలిటీస్ ఏంటంట? ఫస్ట్ క్వాలిటీ ఏంటంట? సౌందర్యవంతుడు. సౌందర్యానికే ఇంకా ఆకర్షితులే ఇతనే మాకు రాజు అనుకున్నారు. తర్వాత ఏంటి? హైట్ చాలా హైట్ ఉన్నవాడంట. ఈ 2 క్వాలిటీస్ని చూసి వాళ్ళు ఏం చేశారు? మాకు ఇతనే రాజు కావాలనేసి ఎన్నేసుకున్నారండి. దేవుడు చెప్పిన క్వాలిటీస్లో ఒక్క పాయింటే వాళ్ళు సరిగ్గా చేశారు. ఏంటి ఆ పాయింట్? ఫస్ట్ పాయింట్, మీ రాజు ఇశ్రాయేలులోనే ఉండాలి అనే ఒక్క మాటని మాత్రమే వాళ్ళు ఆ రాజు మరి రోషం గల మీ యెహోవాకి ఎవరు లేరా అది ఇది అన్నప్పుడు సౌలు ఏం చేశాడంట? దాక్కున్నట్లు మనం చూడగలమండి బైబిల్లో. అంత హైటు అంత సౌందర్యం వెళ్ళి ఎదిరించలేడా? ఎదిరించలేకపోయాడు. అప్పుడు పసివాడైనా చిన్నవాడైనా దావీదు గారు ఏం చేస్తారు? రోషం గల యెహోవా నువ్వు అంటావా అనేసి, అసలు సౌలు గారి కన్నా చాలా చిన్నవాడండి. సమూయేలు గారు దావీదు గారిని అభిషేకించినప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ అంటే దావీదు గారు గొర్రెలు మేపుతూ వస్తూ ఉంటాడు అనమాట. వెనక గొర్రెల వెనకాల ఉండి మేపుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు దావీదు ఎలా కనిపిస్తాడంటే సమూయేలు గారికి ఎలా కనిపిస్తాడంటే చాలా చిన్నవాడిలా కనిపిస్తాడు. చాలా చిన్నవాడు కనిపించినప్పుడు మరి దేవుడు అంటాడు అతడే మీకు రాజు, అతన్ని అభిషేకించంటే సమూయేలు ఉండి ఈ చిన్నవాడు ఎలా దేవరాజు అని అనుకుంటారండి. కానీ తర్వాత గొలియాతును కొట్టాక ఆ చిన్నవాడైనా పరాక్రమశాలుడు, చాలా ధైర్యవంతుడు, దేవుని కోసం ఏమైనా చేయగలడని అర్థమవుతుంది. ఈ సౌలు గారిలో వీళ్ళు చూసిన క్వాలిటీస్ ఇవి. అందుకే సౌలు గారు రాజుగా ఉన్నప్పటికీ సమానంగా అతను చూడలేకపోయాడు. ఇకపోతే సమూయేలు గారి గురించి ఆలోచిద్దాం. సొలొమోను గారి గురించి ఆలోచిద్దాం. సొలొమోను గురించి ఆలోచిస్తే అతను ఏం చేశాడు? అతనికి ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు. నాకు తెలిసి చరిత్రలో కూడా ఎవరికి ఎంతమంది ఉంటారేమో. 1000 మంది భార్యలండి. ఎవరికి? సొలొమోను గారికి. దేవుడేమన్నాడు? ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. ఈయన ఏం చేశాడు? దానికి రివర్స్. 1000 మంది భార్యలు. 1000 మంది భార్యలు. ఏమైంది వీళ్ళకి? అసలు దేవుడు ఎందుకు ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోవద్దన్నాడు? కారణం కూడా చెప్తాడండి. దాన్ని కూడా ఒకసారి మనం చూసుకుందాం. రాజుల మొదటి గ్రంథం
రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టుకు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోన్ గారు ఎవరండి? సొలొమోన్ గారు ఎవరు? ఇశ్రాయేలుకి 3వ రాజు, అలాగే జ్ఞాని. సొలొమోను గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఆయన జ్ఞాని, మహాజ్ఞాని అంటారు. అలాగే సొలొమోను గారి జీవితంలో మరి కొన్ని జరిగిన సందర్భాలని కూడా మరి కొంతకాలం కిందట స్టోరీస్ బుక్లో అంతా రాసేవాళ్ళండి. అతని జ్ఞానం ఎలాగా, ఎంత జ్ఞానశాల అని. ఆయన ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ ఏమైపోయాడంటే ఇక్కడ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అంటే అతని జీవిత భాగస్వాములు ఏం చేశారు? అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అంటున్నాడు. అందుకే దేవుడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోదన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? ఇతర దేవతల వైపు త్రిప్పేశాడంట. మరి భార్యలకు కూడా దేవుడు ఒక మంచి ఏంటంటే భార్యలకున్న ఒక మంచి ప్లస్ పాయింట్ని దేవుడు చెప్పాడండి. ఏంటంటే భర్తను మీరు వాక్యం చెప్పి మార్చనక్కర్లేదు. మీ ప్రవర్తన వలన, మీ భయభక్తులు గల ప్రవర్తన వల్లనే మీ భర్తల్ని మీరు మార్చొచ్చు అన్నాడు. మరి ఈ భార్యలు ఏం చేశారు? వాళ్ళ భయభక్తులు గల ప్రవర్తన వలన వాళ్ళ దేవతలు తప్పు ఏం చేశారు? త్రిప్పేసుకున్నారు. ఇది సొలొమోను గారి విషయం అండి. అందుకే ఇంకా ఆ తర్వాత సొలొమోను గారికి పుట్టిన రెహోబాము కానీ యరొబాము కానీ ఇలా వీళ్ళ నుండి వచ్చిన ఈ సంతానం అంతా కూడా రాజుల కింద వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఎవ్వరూ బాగాలేరండి. అందరూ 6 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకొంతమంది అయితే 1 నెల ఇలాగే పరిపాలిస్తారు. ఇలాగే పరిపాలించి తర్వాత అప్పటికప్పటికే వాళ్ళు చనిపోవడమో లేకపోతే రాజు కింద తొలగించబడతారు. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు ఎవరు పరిపాలించారంటే మొదటి 40 సంవత్సరాలు సౌలు గారు పరిపాలిస్తారు, రెండవ 40 సంవత్సరాలు దావీదు గారు పరిపాలిస్తారు, మూడవ రాజుగా సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇంకా ఆయన నుండి వచ్చిన తర్వాత యరొబాము కానీ రెహోబాము కానీ ఇంకా వారి నుండి వచ్చిన వారందరూ ఎవరు సరిగ్గా పరిపాలించరు. అందరూ 1 నెల, 2 నెల, 6 నెలలు, కొంతమంది 1 సంవత్సరం ఇలా పరిపాలిస్తారండి. అందుకే దేవుడు కూడా చూసి 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 ఆయనకు విసుగొచ్చేసింది. ఇంకా ఎన్ని క్వాలిటీస్ చెప్పినా మీలో రాజు మాత్రం అలా రావట్లేదు, ఏదో ఒక డొంకు పెట్టుకొని వస్తున్నాడు. కాబట్టి ఇలా కాదు, మీకు రాజును ఎన్నుకోమని మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేశారు? దుర్వినియోగం చేసుకున్నారు, మీరు ఎన్నుకోలేకపోయారు. కాబట్టి మీరు ఎన్నుకున్న రాజులందరినీ నేను ఏం చేస్తాను? కొట్టివేస్తాను అని చెప్తాడండి. హోషేయ గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది. ఒకసారి ఆ మాటను కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 10, 11 వచనములు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని అతని కొట్టివేయుచున్నాను. మీరు మనవి చేసుకున్నారు కాబట్టి మీకు రాజుని ఇచ్చాను. మరి ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, ఏమైపోయారు? అందరూ పారిపోయారు. అందుకే క్రౌదము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను. మీరు నియమించుకున్న రాజులందరినీ నేను ఏం చేస్తున్నాను? కొట్టివేస్తున్నాను అని చెప్పాడండి. అలా కొట్టివేసేసి దేవుడే మనుషులందరి కోసం ఒక రాజు నియమిస్తాడు. దేవుడే మనుషులందరి కోసం ఒక రాజు నియమిస్తాడు. ఆ రాజెవరు? యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకతోనే రాజు అండి. మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. ఇంకా మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనములు.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనములండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన వచ్చితిమని చెప్పిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలో రాజు రావాలి అంటే ఏం చేయాలంటే అభిషేకం జరగాలండి. అభిషేకం జరిగితేనే వాళ్ళు రాజుగా నియమింపబడతారు. మరి యేసుక్రీస్తు వారికి ఎవరు అభిషేకం చేశారు? యేసుక్రీస్తు వారికి ఎవరు అభిషేకం చేశారు? తండ్రి అయిన దేవుడే పరలోకమందే యేసుక్రీస్తు వారికి అభిషేకం చేస్తాడు. అలాగే మరి దేవుడే అంటారండి, రాజ్యభారములను మోయి ఒక కుమారుని మీకు పంపిస్తానని యెషయా గ్రంథంలో అంటాడు. ఒకసారి ఆ మాటను కూడా చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇంతకీ ఎవరా శిష్యుడు, కుమారుడు అందరూ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. ఎవరు నియమించారు? ఎవరు పెట్టారు యేసుక్రీస్తు వారి మీద రాజ్యభారం? దేవుడే పెట్టాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు నియమించిన రాజు. దేవుడు నియమించిన రాజు. ఇక మనుష్యులు అంటే ఇశ్రాయేలీలు నియమించుకున్న రాజుల్లో సమానత్వం లేదు, మొత్తం కరప్షనే. అది మనం చదువుకున్నాం. ఇక దేవుడు నియమించిన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఈయన రాజ్యంలో సమానత్వం ఉందా? ఈయన రాజ్యంలో సమానత్వం ఉందా? ఉందండి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం పిల్లరా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం అండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. అంటే యేసుక్రీస్తు ఏం చేశారంటే అండి, తన రక్తాన్ని ఇచ్చి ప్రతి భాషలోను ప్రతి జనములోను అలాగే ప్రతి ప్రజలోనూ దేవుని కోసం మనుషుల్ని కొన్నాడంట. అంటే క్రీస్తు రాజ్యంలో మనుషులు చేరడానికి యేసుక్రీస్తు ఏం చేశారు? మన పాపాలన్నింటినీ తన శిలువ మరణం ద్వారా మన పాపాలన్నింటినీ కడిగేస్తారండి. దీనివల్ల ఏమవుద్దంటే ఆయన రాజ్యంలోనికి వచ్చే అవకాశం మనకుంది. మనం అంటే అన్యులమైన మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చారండి. రక్తం ఎందుకోసం ఇవ్వబడింది? పాపాలు క్షమించుకోవడానికి ఇవ్వబడింది. అప్పుడున్న వారి పాపాలన్నీ కడగబడ్డాయి. వాళ్ళందరూ దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు రాజ్యంలో
చేర్చబడ్డారు. ఎవరాళ్ళు? మొదటి శతాబ్దపు క్రైస్తవులు, అలాగే అపోస్తలులు. ఇక మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఈ క్రీస్తు రాజ్యానికి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నాక మనం ఏమవుతాం? రక్షణ వాడలోనికి వెళ్తాం, దేవుని రాజ్యంలో కూడా చేర్చబడతాం. దీని గురించి కూడా గలతీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది, అది కూడా చూసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనములు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనములు అండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అన్యులైన మనం కూడా వాక్యం విని మరి క్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిజం తీసుకున్నాక మనం కూడా ఏమవుతాం? క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాం. చేర్చబడ్డాక ఏమని చెప్తున్నారు? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని, అలాగే దాసుడని స్వతంత్రుడని, పురుషుడని స్త్రీ అని కూడా భేదం లేదు. అందరూ సమానులే. అందరూ వాక్యం వినాలి, అందరూ వాక్యాన్ని ప్రకటించాలి. కాబట్టి క్రీస్తు రాజ్యంలో మనకు సమానత్వం ఉందని మనం ఇక్కడ ఈ మాటను బట్టి మనం తెలుసుకున్నాం. ఇకపోతే యేసుక్రీస్తు వారు ఈ రాజ్యానికి రాజు కదా. మరి రాజ్యానికి రాజుగా ఉన్న ఆయన ఎలా ఉన్నారు? ఈ క్రీస్తు రాజ్యానికి రాజుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఉన్నారు అంటే ఎలా బ్రతికారు? అందరినీ సమానంగానే చూశాడా, లేకపోతే పక్షపాతం చూపించాడా? అసలు ఆయన ఎలా తగ్గించుకున్నాడు అనేది మరి ఆయన జీవిత చరిత్రలోనికి మనం వెళ్తే మత్తయి సువార్తలో ఒక సందర్భం చదువుకుందామండి. రాజుకి ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీ ఇక్కడ చెప్తున్నాడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. పాఠం అర్థమవుతుందా అండి అందరికీ? అర్థమవుతుందా? ఓకే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుండి 28 వచనములండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుండి 28 వచనములు. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమునుగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. మనుష్య కుమారుడు అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చాడంటే అండి, చివరి వచనం 28వ వచనంలో పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పెను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చెయ్యడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈ మాట చదివితే మీకు అయితే పరిచారం చేయించాడు. ఎలా చేశాడు? ఉదాహరణకి ఒక సందర్భాన్ని చూసుకుందాం. ఓకే,
యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3 నుండి 5 వచనములండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3 నుండి 5 వచనం ప్రియులారా. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక టువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనేను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చాలా అంకుల్, ఈ సందర్భం చదివితే నిజంగా మనకున్న రాజు ఎంత గొప్పవాడో అనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారు ఎవరండి? ముల్లోకాలనికి అధిపతి. ఈ విశ్వం కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడైన యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించుకొని మన మధ్యకు వస్తాడు. మన మధ్యకి ఎందుకు వస్తాడు? మన పాపాలని కడగడానికి వస్తారు. వచ్చాక ఆయన ఏం చేస్తున్నాడంటండి, తన శిష్యులు అంటే తనకన్నా క్రింద ఉన్న వారిని పాదాలని పట్టుకొని కడిగారంట. ఏ రాజైనా చేశాడండి చరిత్రలో ఇలాగా? ఏ రాజైనా మరి తన సేవకుల్ని వచ్చి కూర్చోబెట్టి, బాబు నువ్వు కూర్చొని పళ్ళెంలో నీళ్ళు తీసుకెళ్ళి కాలు కడిగాడా? ఏ రాజైనా? ఏ రాజు కడగలేదు. కాకపోతే కడిగించుకుంటాడు కాలు దుమ్ముంది కడగమని. కానీ యేసుక్రీస్తు ఏం చేశారు? తను తాను తగ్గించుకున్నాడండి. తను తగ్గించుకున్నాడు, పరిచర్య చేశాడు. ఇది ఒకటే కాదండి పరిచర్య, సువార్తను అందించాడు, దేవుని యొక్క మాటలు బయలుపరిచాడు. అలాగే మన కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడండి. యేసుక్రీస్తు వరకున్న ఇవన్నీ క్వాలిటీస్. యేసుక్రీస్తు మరి దేవుడు నియమించిన రాజుకున్న క్వాలిటీస్. తాను తగ్గించుకున్నాడు, పరిచర్యం చేశాడు. ఇకపోతే ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా మరి మీరు నియమించుకోండి అన్నప్పుడు కొన్ని క్వాలిటీస్ చెప్తాడు కదా. ఇందాక నేను చెప్పాను, గుర్తుందా? 5 క్వాలిటీస్. అవి చెప్పాడు. ఈ ఉన్నవారు మాత్రమే ఏం చేయాలి? మీరు రాజుగా నియమించుకోవాలి అన్నాడు. మరి ఈ క్వాలిటీసు యేసుక్రీస్తు వారికి ఉందా? ఈ క్వాలిటీసు యేసుక్రీస్తు వారికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మొదటి క్వాలిటీ ఏంటి? ఇశ్రాయేలీలోనే రాజు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుడేనా? యూద గోత్రం నుండి వచ్చినవాడు, ఇశ్రాయేలీయుడే. తర్వాత ఎక్కువ గుర్రాలు ఉంచుకోకూడదు. అసలు ఆయనకు గుర్రాలే లేవు. ఆయన బ్రతికినన్ని రోజులు అసలు గుర్రం మీద ఎక్కి తిరిగినట్టు ఎక్కడైనా ఉందా? కాకపోతే గాడిద మీద ఎక్కినట్టు ఉంది. మత్తయి 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. గుర్రాలు లేవు ఆయనకి. తర్వాత ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోకూడదు. పెళ్ళే ఆడలేదండి, అసలు వివాహమే చేసుకోలేదు యేసుక్రీస్తు వారు. తర్వాత ధనాన్ని ఎక్కువ ఆశించకూడదు. ఆయనకు ధనమా? కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఒక బోధకుడు వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే వచ్చేస్తానంటే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటారండి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, కానీ నాకు కనీసం తల వాల్చుటకైనా ఏం లేదు, స్థలం లేదు. అంటే కనీసం పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఇంకా ధనం ఎక్కడ ఉంటుంది అక్కడ? ధనాన్ని యేసుక్రీస్తు వారు ఆశించలేదు. ఆశించకేమన్నాడు? ఇక్కడున్న రాజ్యంలో మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు, పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చండి అని చెప్పాడు. అంటే ధనాన్ని మీద ఇంత మాత్రం ఆశ కూడా ఎవరికి లేదు? యేసుక్రీస్తు వారికి లేదు. ఇకపోతే చివరిగా 5వ క్వాలిటీ ఏంటంటే, రాజు దగ్గర ఖచ్చితంగా ఏముండాలి? ధర్మశాస్త్రం యొక్క కాపీ ఉండాలి. దాన్ని చదువుతూ ప్రజల్ని పరిపాలించాలి. యేసుక్రీస్తు వారి దగ్గర ఉందా? మరి యేసుక్రీస్తు దగ్గర ఉందా? ఆయనే వాక్యం అండి. ధర్మశాస్త్రంలో ఉన్నదేంటి? వాక్యం. యేసుక్రీస్తు వారికి పెట్టబడిన నామం ఏంటి? వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నదని ప్రకటన 19వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు వారే వాక్యం. వాక్యమైన యేసుక్రీస్తు వారు కూడా
మరి యెరూషలేము సంఘానికి వెళ్ళి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రంథపు చుట్టలన్నింటినీ చదువుతూ వివరిస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నలు వేస్తూ ఆ సమాధానం కూడా చెప్తూ ఉన్నట్లు మనం సువార్తలో మనం చదువుకుంటే మనం చూసుకోగలం. అంటే యేసుక్రీస్తు వారికి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, ఎందుకంటే వాక్యమే ఆయన. ఆ వాక్యం ప్రకారంగానే ఏం చేశాడు? మనుషులని పరిపాలించాడు. మనుషులందరినీ వాక్యముతోనే అందరినీ సమానంగా చూశాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన క్వాలిటీస్ అన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయా? ఉన్నాయండి. మనిషి నియమించుకున్న రాజులో ఈ క్వాలిటీస్ ఒక్కటి లేవు. ఒకటే క్వాలిటీస్ ఉంది, అదేంటంటే ఇశ్రాయేల్లో రాజు, అంతే, అదొకటే చేశారు. కానీ దేవుడు నియమించుకున్న రాజు, దేవుడు మన కోసం నియమించిన రాజులో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పైపెచ్చు పరిచారం చేయడానికి వచ్చారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇలాంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన స్థాపించిన రాజ్యంలో మనం కూడా ఆ రాజ్య భాగస్థులం కావాలంటే, ఆ రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం కూడా బాప్తీసం తీసుకోవాలి. యేసుక్రీస్తుని నమ్మి, ఆయన మాటను విని విశ్వసించి నమ్మి బాప్తీసం పొందితే ఆయన రాజ్యంలో మనం ఏమవుతాం? చేర్చబడతాం. ఆయన రాజ్యంలో వెళ్ళాక అందరం ఎలా ఉంటామంట? స్త్రీ పురుషుడు అని భేదమే లేదు, మీరందరూ సమానులే అన్నాడు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు. ఆ మాటను కూడా ఒకసారి చూసుకుందాం, చాలా బాగుంటుంది అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినామని అంటున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చీకటి అంటే ఏంటి? పాపాన్ని ఇక్కడ చీకటితో పోలుస్తాడు. చీకట్లో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు తన వాక్యమైన వెలుగు, తన ఆశ్చర్యకరంలోనికి మిమ్మును పిలిచిన వాడిని. మిమ్మును ఎవరు పిలిచారు? వాక్యాన్ని బట్టి మిమ్మల్ని చీకటి నుండి ఎవరండి పిలిచారు? యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యం కాబట్టి ఆయనే పిలిచారు మనల్ని. పిలువబడిన మనం ఏం చేయాలంట? మిమ్మును పిలిచినవని గుణాతిశయమును ప్రచురపరచాలి. మిమ్మును పిలిచినవన్నీ గుణాతిశయములు. అంటే గుణాతిశయాలు అంటే ఆయన క్యారెక్టర్, అలాగే ఆయన చెప్పిన ప్రతి మాట మీరేం చేయాలి? ప్రచురము చేయాలి. దానికోసం మీరు ఏం చేయబడ్డారంట? ఏర్పరచబడిన వంశం. మీరు ముందుగానే ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. అంటే క్రీస్తు రాజ్యంలో వస్తున్న ప్రతి క్రైస్తవుడు యాజకుడు, రాజులైన యాజక సమూహం అని చెప్తున్నాడు. అంటే అందరూ రాజులేనా? క్రీస్తు రాజ్యంలో వచ్చిన వాళ్ళందరూ రాజులేనా? అందరూ రాజులేనండి. అందరినీ దేవుడు సమానంగానే చూశాడు. కాబట్టి మనం క్రీస్తు రాజ్యంలోనికి వచ్చాక మనం చేయాల్సిన పని ఏంటి? మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయంలో మీరు ప్రచురపరచాలి. అంటే మీరు వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త చెప్పమని కూడా మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఎక్కడుంది ఆజ్ఞ? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. కనీసం ఒక్క పాపినైనా నా కోసం మార్చండి. ఇదే దేవుని యొక్క ఆశ. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన నుండి కోరుకున్నది. అలా క్రీస్తు సంఘంలోనికి చేరాక, మరి ఇప్పుడు క్రీస్తు రాజ్యంలోనికి వచ్చాక ఇక్కడ సమానత్వం ఉంటుందా? క్రీస్తు రాజ్యంలోనికి మనం వచ్చాక ఇక్కడ సమానత్వం ఉంటుందా? యేసుక్రీస్తు వారు అందరినీ సమానంగా చూశారండి, ఓకే.
ఇప్పుడు మనం క్రీస్తు రాజ్యంలోనికి వెళ్ళాం. అక్కడ మనం సమానత్వంగా ఉండగలమా? అంటే సమానంగా అందరితోని ఉండగలమా? ఖచ్చితంగా ఉండగలం. ఎందుకంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం గురించి ఆలోచిస్తే ఆనాడు మరి పేతురు గారి ఒక్క ప్రసంగానికే 3,000 మంది బాప్తిజం పొందారండి. 3,000 మంది ఒక్కసారి విని మార్పు పొంది బాప్తిజం పొందారంటే అసలు ఎంత పవర్ఫుల్గా ఉంటుందండి ఆయన మా వాక్యం. ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంటుందండి. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది అంట. అలా మార్చబడిన వాళ్ళందరూ మరి బాప్తిజం తీసుకొని మొదటి శతాబ్దపు సంఘంలోనికి చేర్చబడతారు. ఇలా చేర్చబడ్డాక వీరిలో ఐక్యత ఎలా ఉంది? వీరిలో ఐక్యత కానీ సమానత్వం కానీ ఎలా ఉంది చూసుకుందాం. అది కూడా అపోస్తుల కార్యంలో వ్రాయించాడండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44-45 వచనములు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44-45 వచనములు. ప్రియులారా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరొక సందర్భాన్ని కూడా, దీనికి సంబంధించిన మరొక సందర్భం నుంచి కూడా చూసుకుందాం. అది అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 32-36 వచనములు. 32-36 వచనములు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిరి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలను తెచ్చి అపోస్తల పాదముల యొద్దకు పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలిది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువలేకపోయెను. ఈ 2 మాటల్ని బట్టి క్రీస్తు సామ్రాజ్యంలో చేరిన ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఏం చేశారంట? వాక్యం విన్నారు, మారిపోయారు. తమకున్న చర స్థిరాస్తులను అన్నిటిని అమ్మేశారు. అన్నిటిని అమ్మేసి ఏం చేశారు? వచ్చిన ఆ వెల అంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తల చేతులు కూడా ఇవ్వలేదండి, మళ్ళీ పాదాల యొద్దకు పెట్టారు. ఎందుకంటే డబ్బుకు ఉండాల్సిన స్థానం అక్కడే. నిజానికి డబ్బును మనిషి క్రియేట్ చేశాడు, కానీ ఇప్పుడు మనిషే డబ్బుని డబ్బే మనిషిని వెళ్తుంది. మనిషి తన మామూలు అవసరాల కోసం డబ్బుని క్రియేట్ చేసుకున్నాడండి. కానీ మనిషి ఏమైపోయాడంటే దానికి బానిస అయిపోవడం వల్ల ఆ డబ్బు కేవలం పేపర్, నోటు కట్ట మనిషిని వెళుతుంది. మనిషి ఎలాంటి వాడంటే అండి, ఉదాహరణకి ఒక మస్కిటో ఉంది, అలాగే లీచ్ ఉంది. లీచ్ తెలుసు కదా? లీచ్ తెలుసా అందరికీ? జలగ అంట. దోమ అలాగే జలగ ఒకటి ఉంది. జలగ ఏంటంటే ఒక్కసారి అతుక్కుంటే అది ఫుల్ బ్లడ్ మొత్తం పీల్చుకొని దాని పొట్ట ఉబ్బి ఇంకా దానికి నీరసం ఇచ్చి అదే పడిపోవాలి, అలాగనమాట. మస్కిటో ఏంటంటే, ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ప్రియులారా, మస్కిటో ఏం చేస్తుంది తెలుసా? దోమ వచ్చి మానవ శరీరం మీద కుట్టి దానికి ఎంత కావాలో అంత తాగేసి వెళ్ళిపోద్ది, మన కొట్టకముందే వెళ్ళిపోద్ది అది. ఇక ఈ లీచ్, ఈ జలగ ఏదైతే ఉందో ఒక్కసారి అతుక్కుంది అనుకోండి, దానికి ఎంత కావాలో అంత తాగదు. ఏం చేస్తుందంటే దాని కెపాసిటీకి మించి తాగుతూనే ఉంటుంది. తాగి దానికి ఇంకా మైకం రావాలి, మైకం వచ్చి పడిపోతుంది. మనుషులందరూ ఇప్పుడు డబ్బును ఎలా చేసుకున్నారంటే, అంటే డబ్బు ఒకవేళ బ్లడ్ అయితే ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే లీచ్ అయిపోయారు, అంటే జలగ కింద మారిపోయారు. ఎంత కావాలో అంత తీసుకోరు,
తమకు ఇంకా అసలు వద్దు అనకపోయినా ఇంకా తీసుకుంటూనే ఉంటారు. అతి ఆశ, డబ్బు ఇలా మనిషిని మార్చేసింది. అందుకే ఈ డబ్బు గురించే యేసుక్రీస్తు జాగ్రత్తగా ఉండండి, అసలు ఇక్కడ వద్దు, కూర్చోబెట్టుకొని వద్దు, అన్ని పరలోకంలోనే మీరు కూర్చోబెట్టుకొని అంటాడు. అలాగే పౌలు గారు కూడా ఒక యాకోబు పత్రికలో, క్షమించండి, తిమోతి పత్రికలో ఒక మంచి మాట అంటాడు. తిమోతి పత్రికలో మంచి మాట అంటాడు, అది ఒకసారి చూసుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం నుండి, మనము ఈ లోకమునకు ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకోపోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమునైనా అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇప్పుడు ఒక విషయం మీరు ఆలోచించండి. శిష్యులందరూ, క్రైస్తవులుగా మారబడిన శిష్యులందరూ వారికి ఉన్న స్థిరాస్తులన్నింటినీ కూడా అమ్మేసి అపోస్తుల పాదముల ఎదుగు పెట్టేశారు. ఇలా పెట్టడానికి అసలు అపోస్తులు ఎలాంటి ప్రసంగం చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఎత్తుడే ధనం గురించి ఎత్తుంటారు, నాకు తెలిసినట్టు. ధనం గురించి ఎత్తి ధనం అపవిత్రం, ఇలా ముంచేస్తుంది అని చెప్పగానే వాళ్ళకి ఇంక భయం వచ్చేస్తుంది. ధనం నిజంగానే అపవిత్రం, అలా ముంచేస్తుంది. ఇవన్నీ దేవుడు చెప్తున్న మాటలే కదండి. తిమోతికి పత్రికలో పౌలు గారు రాస్తున్నారు. అది 6వ వచనంలో మనం చదువుకుంటే 7వ వచనంలో బ్రహ్మాండమైన మాట అండి. అది 7వ వచనం, మనము ఈ లోకమునకు ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకెళ్ళిపోలేం. సింపుల్ మాట, చాలా బాగుంది కదా ఇది. యోబు గారు కూడా ఇలాగే అనుకున్నారండి. యోబు గారికి కూడా కష్టాలు వచ్చినప్పుడు వస్తారు, ఫస్ట్ నీ పశువులు పోయాయి అయ్యా అని, తర్వాత నీ గొర్రెలు పోయాయి, తర్వాత నీ పని వాళ్ళు పోయాయి అని చెప్తారు. అందరూ చెప్పే లోపే ఈడు వచ్చి ఇలా చెప్పి ముగించే లోపే ఇంకోటి వచ్చేస్తాడు ఇంకో సమాచారంతో. అందరూ వచ్చి ఇలా చెప్తుంటే లాస్ట్కి వచ్చి మీ కుమారులు కుమార్తెలు అక్కడెక్కడో ఉంటే మరి గోడ పడిపోయి చచ్చిపోయారు అంటారు. అప్పుడు యోబు గారు ఒకే ఒక మాట అంటారండి, ఒకే మాట. ఏం మాట అది? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకెళ్ళిపోయాను, ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అన్నాడండి యోబు గారు. అందుకే అంత చివరి వరకైనా బలంగా ఉండగలిగారు. ఎందుకంటే ఆయన సంపాదించాడు, కానీ సంపాదించిన దానికైనా లొంగిపోలేదు. అతను మరి యోబు గారికి ఉన్న కొంతమంది స్నేహితులను బట్టి మరి 2-3 చోట్ల మరి దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది. అలాగ మళ్ళీ లాస్ట్ అధ్యాయానికి వచ్చేసరికి దేవా నన్ను క్షమించు, నాకు బుద్ధికి మించిన మాటలు నేను మాట్లాడాను అని మరి క్షమాపణ కూడా యోబు గారు వేడుకుంటారు. ఈ మాటలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే అండి, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన మనమందరం కూడా ఎలా ఉండాలి? సమానంగానే ఉండాలి. మనందరినీ దేవుడు ఎలా చూస్తాడు? సమానంగానే చూస్తాడు, సమానంగానే చూస్తున్నాడు. దేవుడు కూడా పక్షపాతి కాదండి. నమ్మిన వారికే వర్షం కురిపించడు, నమ్మిన వారికే తిండి పెట్టడు, నమ్మిన వారికే సూర్యకిరణాలు ఇవ్వడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, దేవుణ్ణి ద్వేషించినా ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేమ కలిగి అందరికీ ప్రకృతిని ఏం చేస్తున్నాడు? ఫ్రీగా పనిచేశాడు. మనం ఏమన్నా సూర్యునికి కరెంటు బిల్ కానీ కడుతున్నావా? కరెంటు బిల్ కానీ కట్టింటే మనమే చచ్చిపోయి ఉండేవాళ్ళు ఈ పాటికి, కరెంటు బిల్ కట్టలేక. అలాగే వర్షం, అలాగే పీల్చే గాలి, ఇది ఎంత అదృష్టం అండి. పీల్చే గాలి కూడా మనం కట్టగలం అండి. దీన్ని పీల్చే గాలికి మనం కానీ వెలపెట్టి కొనగలం అసలు? పీల్చే గాలిని కొట్టింటే అసలు నీ ఊపిరి వద్దు, నీ గాలి వద్దని మనమే ముక్కు మూసుకొని చచ్చిపోయేవాళ్ళం. ఒకవేళ కట్టే ఇదే పెట్టింటే దేవుడు. కానీ దేవుడు అలా చేయలే. దేవుడు మనుషులు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి
అందరినీ సమానంగానే చూశాడు. సమానంగా చూశాడు కాబట్టి అందరికీ అన్నిటినీ సమానంగానే పంచాడు. కానీ స్వార్థం ఎక్కిన ఈ మనిషి ఏం చేశాడు? అన్నిటినీ దోచుకోవడం మొదలెట్టాడు. కాబట్టి ఇప్పుడు సమాజంలో సమానత్వం రావాలంటే దీనికి ఏం కావాలి? ఇన్ని మాటలు మీరు ఉన్నారు కదా, పాఠం అర్థమైంది అందరికీ? అర్థమైంది కదా? ఓకే. సమానత్వం, సమాజంలో సమానత్వం కావాలంటే ఏం చేయాలి? దేనివల్ల సాధ్యం సమానత్వం తేడానికి? చట్టం వల్ల అవుతుందా? అవ్వదు. కొన్ని తుపాకీ గుట్టాల వలన అవ్వదు. మరి దేనివల్ల అవుతుంది? సువార్త వలన, వాక్యం వల్ల మాత్రమే సమాజంలో సమానత్వాన్ని మనం తేగలం. కాబట్టి క్రీస్తు రాజ్యానికి వచ్చిన మీరందరూ క్రీస్తును ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న వారమందరమైన మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయాల్ని ప్రచురపరచాలి, ప్రకటించాలి, అలాగే ప్రచురపరచాలి. ప్రచురపరచడం అంటే ఆయనలాగే మనం కూడా బ్రతకడం. ఓన్లీ చెప్పడం వరకే కాదండి, చెప్పడం వరకే కాదు, మనం కూడా చేసి చూపించాలి. యేసుక్రీస్తు వారు కూడా నేను పరిచారం చేయించుకున్నటకు రాలేదు, చేయుటకు వచ్చాను అన్నాడు. అనేసి సైలెంట్గా ఉన్నాడు. అలాగా చేసి చూపించాడు. కానీ శాస్త్రుల పరిచయాలు ఏం చేశారంటే వారు చెప్పుదురు కానీ చెయ్యనే చేయడు అంటాడు. అది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. వారు చెప్పుదురు కానీ చెయ్యనే చెయ్యదు. కానీ మీరేం చెయ్యాలి? మీరు చెప్పాలి, చెప్పింది చెయ్యాలి. ఇది మనం క్రైస్తవులుగా మనకు ఇది ముఖ్యంగా తెలిసి ఉండాలి. కాబట్టి పాఠం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సమాజ స్థాపనకు కావాల్సింది తుపాకీ కాదు, చట్టము కాదు, కావాల్సింది వాక్యం. వాక్యం ఒకటే మనుషుల మనసులను మార్చగలిగేది. ఆ మనుషుల మనసును మార్చగలిగే శక్తికరమైన వాక్యాన్ని ప్రకటించేవాడే క్రైస్తవుడు. అందుకే మనం అందరం ఏం చేసుకున్నాం? ఏర్పరచుకొనబడ్డవారం, మనం అందరం నియమించుకొనబడ్డవారం. కాబట్టి మీ అందరిపైన, మనందరిపైన ఉన్న బాధ్యతను మనం మరొకసారి గుర్తెరిగి దాని ప్రకారంగా ఉంటూ మరి క్రీస్తు యొక్క సువార్త కార్యక్రమాల్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని, ప్రకటించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ క్రీస్తు వారి ఈ మాటల్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం. పాఠం అందరికీ అర్థమైంది కదండి? ఇంకోసారి అడుగుతున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా, మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మరొకసారి మా జీవితంలో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి మీ జ్ఞానం తండ్రి మీరు మాకు వ్రాయించి ఇచ్చిన ఈ మాటలన్నింటినీ తండ్రి మరి కొంతవరకు మీ పిల్లలకు నేను చెప్పగలిగాను తండ్రి. నాకు సహాయాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి విన్న ప్రతి మాటను తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న ప్రతి మాటను తండ్రి తమ హృదయంలో భద్రంగా దాచుకొని తండ్రి మీకోసం తండ్రి మేము అందరం తండ్రి చివరి వరకు, మా చివరి శ్వాస వరకు తండ్రి మీరు నమ్మకంగా బ్రతికే అవకాశాన్ని, సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి మా మరణం ఎప్పుడు వస్తుందో మాకైతే తెలియదు తండ్రి. కానీ మీ సేవలోనే మా మరణం వచ్చు భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగు చేయమని, ఆ అదృష్టాన్ని ఇవ్వమని బ్రతిమలాడుకొనుచు తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని ఈ తరంలో పుట్టి వెలుక తీసి మాకు నేర్పించిన మీ ఆత్మీయ కుమారుడు జయశ్రీ తాతయ్య గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.